పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా కెఎస్ రవీంద్ర దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్ ఉగాది కానుకగా నిన్న విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 42 దేశాల్లో సుమారుగా 3500 స్క్రీన్లపై భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ప్రస్తుతం బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ తో స్టార్ట్ అయిన సర్దార్ హడావిడి ప్రస్తుతం థియేటర్స్ ని హౌస్ఫుల్ తో నింపేస్తోంది. ఇదిలా ఉంటే కేవలం నైజాంలో 4.25 కోట్లు కలెక్షన్ చేసి దుమ్ము లేపిన సర్దార్ ఆంధ్ర తెలంగాణలో కలుపుకుని తొలి రోజు గబ్బర్ సింగ్ 17 కోట్లు వసూలు రాబట్టింది. ఓవర్సీస్ లో మరో 4 కోట్లకు పైగానే సాధించింది. బెంగళూరు కర్ణాటక కలుపుకుంటే మరో 4 కోట్లు లెక్క తేలింది. అంటే అక్కడికే 25 కోట్లు దాటేసిందన్నమాట. ఓవరాల్ గా ఈ సినిమాకి దాదాపుగా 30 కోట్ల వసూలు దక్కే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే సర్దార్ ప్రపంచవ్యాప్తంగా 45 కోట్లు రాబడుతుందంటూ ఇండియన్ సినిమా మ్యాగజైన్ ఎడిటర్ ఉమైర్ సంధు తన సామాజిక వెబ్సైట్ లో పేర్కొన్నాడు. వయసు లెక్క సీక్రెట్ గాని నన్నడగమాక అంటాంది జారేవుని బ్లాక్ బస్టర్ నే చేయేస్తే నీ లైఫ్ బ్లాక్